అందరికి నమస్తే. భారత్ యూటీవీ ఛానల్ స్వాగతం. అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఇప్పుడు పనిచేస్తున్నారు కదా, ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమైనా వ్యాఖ్యలు చేశారంటే, విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కీలకంగా ఉన్న 2వ స్థానంలో ఉన్న వ్యక్తి, ఆయన టీడీపీలోకి వస్తానని చెప్పేసి, అతను కాలు పట్టుకున్నాడని చెప్పేసి ఒక కీలక వ్యాఖ్య చేశారు. నిజంగా మాట అన్నారా అంటే మాత్రం మేబీ అన్నారా లేదనేది మాత్రం అది వాళ్ళకే వదిలేస్తాము. సో ఆయన కింద ఒక మాట అన్నారు, మీరు ఎవరైనా సరే మీకు దండం, మీ పార్టీకి దండం, మిమ్మల్ని ఎవరు రాణించుకొని చెప్పేసి అతను మాట్లాడారు. సో నాకు తెలిసి టీడీపీలోకి వైసీపీ వాళ్ళని ఎవరిని రాణించుకునే పరిస్థితి కూడా లేదు. సో మీరు కూడా గమనించాలి. టీడీపీలోకి అయితే ఎవరు రాణించుకునే పరిస్థితి కూడా లేదని చెప్పచ్చు అని కూడా చెప్పారు. సో నాకు తెలిసినంతవరకు అంటే అనుండొచ్చేమో, మేబీ మీరు నమ్మండి. ఎందుకంటే ఆ మాట అన్నారు కదా, మాట అన్నందుకు విజయసాయి రెడ్డి గారు కౌంటర్ ఇవ్వాలి. ఆ కౌంటర్ కూడా ఎక్కడ ఇచ్చినట్టు కూడా ఎక్కడ కనిపించలేదు. ఆయన కనీసం ట్వీట్ కూడా చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. అది కూడా మీరు గమనించాలి. సో నిజంగా మాట అన్నారంటే మాత్రం అది మీరే డిసైడ్ అవ్వండి. సో ఆ మాట అన్నారు ఇంకా. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఇంకా వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి పార్టీ నాయకులంతా ఏమైనా సరే అతను టార్గెట్ చేయాలని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అన్నారు. సో ఆయన గతంలోనే టీడీపీ అధ్యక్షుడు పనిచేశారు, ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. సో ఆయన మాట ఫైనల్ కాకపోవచ్చు. సో వచ్చే వాళ్ళంటే కొంతమంది రాణించుకోవచ్చు. ఇప్పుడు ఎమ్మెల్సీలు అవసరం ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీలు రావచ్చు, మేబీ ఎంపీలు కూడా రావచ్చేమో. సో అది మీరే ఇంకా డిసైడ్ అవ్వండి. మీ కింద ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నాను, ఒకసారి చూడండి మొత్తము. ఈ మాట అన్నారు లేదని మీరే ఒకసారి మాకు కింద కామెంట్ చేసేయండి, ఓకేనా? ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.